భూభారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని, పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, కేజీబీబీలు పరిశుభ్రతకు నిలయాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతాప్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పెద్దశంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి మొదటిగా తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులపై చర్చించిన అనంతరం కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మీ సేవలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు. భూభారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అనంతరం కేజీబీబీ సందర్శించి పాఠశాలలోని వంటశాల, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ వారికి అందుతున్న విద్య, వసతి, ఆహారం, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తరగతి గదులలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశించిన మెనూ ప్రకారం ఖచ్చితంగా పోషకాహారాన్ని సకాలంలో అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తదుపరి బుజ్జరాన్పల్లిలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి అనంతరం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంతకు గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ, తహసీల్దార్తో కలిసి శంకుస్థాపన చేస్తున్నారు కలెక్టర్ పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావాలని, లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెంపొందించవచ్చని వివరించారు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ క్రాంతికుమార్, కస్తూర్బా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వస్తున్నారా డైలీ? నేను అట్లాగే అనిపిస్తుంది కదా. బియ్యం అక్కడండి, బియ్యం బ్రేక్ లో మీకు బనానా, పపాయ ఇచ్చారా? పండ్లు కూడా వేసుకున్నారా? ఏమి ఇచ్చారు? బనానా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? మార్నింగ్ ఇచ్చారు. మొండతో పాటు ఇప్పుడు రైస్, కర్రీ, టొమాటో దాల్, ఘీ, రసం, కర్డ్ और एग करी ఇది స్టోర్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎవరు ఉన్నారు?